పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కక్షతో కేసు పెట్టారని పిన్నెల్లి తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసుతో సంబంధం లేదని ఎఫ్ఐఆర్కు ముందే ఫిర్యాదుదారుడు చెప్పాడని, అధికార పార్టీ నేత మధ్య ఆధిపత్య పోరు వల్ల జరిగిన హత్య అన్నారు. టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి అతడి సోదరుడిపై అక్రమ కేసులు పెట్టారని వాదించారు పిన్నెల్లి తరఫు న్యాయవాది. పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కక్షతో కేసు పెట్టారని పిన్నెల్లి తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసుతో సంబంధం లేదని ఎఫ్ఐఆర్కు ముందే ఫిర్యాదుదారుడు చెప్పాడని, అధికార పార్టీ నేత మధ్య ఆధిపత్య పోరు వల్ల జరిగిన హత్య అన్నారు. టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి అతడి సోదరుడిపై అక్రమ కేసులు పెట్టారని వాదించారు పిన్నెల్లి తరఫు న్యాయవాది.